ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంగా బోధు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ నేతృత్వంలో గడప గడపకు కాంగ్రెస్ గ్యారంటీలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి మండు టెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ పథకాలను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చేయి గుర్తుకు ఓటేసి ఆతుర సుగుణను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కార్యకర్తలందరికీ 10 రోజుల పాటు కష్టపడి పనిచేయాలని, పార్టీ గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలుస్తుందని, ఆత్రం సుగుణక పార్లమెంట్లో అడుగుపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరడుగొండ మండలం నారాయణపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి గడప గడపకు తిరిగి మా పాంప్లెట్ కానీ మా పార్టీ మేనిఫెస్టోని ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అందులో కొన్ని గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు బస్సు ఫ్రీ. మా మహిళలు ఇక్కడే కూర్చున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మరి ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల కరెంట్ను ఉచితంగా అందిస్తున్నాము. మరియు గతంలో ఉన్న టీఆర్ఎస్ మరియు బీజేపీ 1200లకు సిలిండర్ ఇచ్చేది, ఈరోజు 500కి మనం కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గత ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా సెంట్రల్లో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో మేము వేరే పార్టీలకు ఓటేయడం జరిగింది ఈ గ్రామం నుంచి, కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. ఎందుకంటే గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి ఊర్లలో, మరి గతంలో ఇచ్చిన సీసీ రోడ్లు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమాలు కూడా జరగలేదని, మరియు కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ వస్తేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందుతుందని, మరి గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. కావున ఈసారి కూడా ఆగస్టు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఆగస్టు 15వ తేదీ లోపలే రుణమాఫీ చేస్తారని ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు. కావున